హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో మెన్షన్ చేసినటువంటి సూపర్ సిక్స్లు ఇప్పటి వరకు ఎటువంటి అమలు కానీ ఎప్పటి నుంచి అమలు అవుతాయో కానీ దానికి డేట్స్ కానీ ఏమీ ఫిక్స్ అవ్వలేదు. నో ప్రాబ్లం, ఎప్పుడొకప్పుడు చేస్తారని ఆశతో మనం బ్రతకొచ్చు. బట్ ఇప్పుడున్న వాలంటీర్స్ మొత్తాన్ని రోడ్డు మీదకి ఇచ్చారు. నో ప్రాబ్లం, అది ఎక్స్పెక్టెడే. వాలంటీర్స్ మూటలు మోసేవాళ్ళ అని, మూటలు మోసేవాళ్ళే, మొగుళ్ళు లేనప్పుడు తలుపులు కొట్టేవాళ్ళే అని వాళ్ళని కించపరిచినప్పుడే చంద్రబాబు నాయుడికి వాలంటరీ వ్యవస్థ పైన మంచి ఒపీనియన్ లేదు. వాలంటీర్స్ అంతా ఒక క్యారెక్టర్లెస్ బఫూన్స్ అని చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్ అయ్యారని మనకు తెలుస్తుంది. ఓకే, అక్కడితో వదిలేద్దాం. సంపద సృష్టిస్తా అన్నారు. ఏం సంపద సృష్టిస్తారు? సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు నాయుడే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నాకు 10 నుంచి 15,000 కోట్లు అమరావతి డెవలప్మెంట్కి డబ్బులు కావాలని అడుక్కోవడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించడం జరిగింది. అండ్ ఇంకో 2,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ సెక్యూరిటీని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ మాత్రం చాలా 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 ఘోరమైన టాపిక్. వాలంటీర్స్కి 10,000 ఇస్తాను, 10,000 అని నోటికి వచ్చినట్టుగా ప్రామిసులు చేశారు పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు. బట్ ఇప్పుడు వాలంటరీ వ్యవస్థను తీసేస్తున్నారు కదా. ఎందుకంటే వాళ్ళు చేయవలసిన జాబ్స్ మొత్తాన్ని సచివాలయం ఎంప్లాయీస్కి ఫార్వర్డ్ చేశారు. వాళ్ళే వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తారని చెప్పారు. మరి రేషన్ ఎవరు ఇస్తారు? ఇంటింటికి రేషన్ ఇవ్వరా? వాళ్ళకి కావాల్సిన ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు, క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఇన్కమ్ సర్టిఫికెట్లు అవన్నీ ఎవరు చేస్తారు? వాళ్ళు కూడా సచివాలయ ఉద్యోగులు చేస్తారా? ఏమో చూడాలి, మరి వాళ్ళతోనే చేపిస్తారేమో. బట్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, నువ్వు గనక వాలంటరీ జాబ్ కావాలంటే 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాలంటరీ జాబ్స్ అమ్మకానికి కలవు అని బోర్డు పెట్టుకుంటున్నారు టీడీపీ వాళ్ళంతా. ఎవరైతే వాళ్ళ తాలూకు సంబంధించిన టీడీపీ కార్యకర్తలకు సంబంధించిన పిల్లలు ఉన్నారో వాళ్ళంతా రెడీగా ఉన్నారు ఒక్కొక్క వాలంటరీ జాబ్స్కి 2 లక్షల నుంచి 5 లక్షలు ఇవ్వడానికి. అలాగే ప్రతి నాయకుడు వాలంటరీ జాబ్స్ని అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాలంటరీ జాబ్స్ ఫర్ సేల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వాలంటరీ జాబ్ను అమ్ముకుంటున్నారు. మీకు కూడా కావాలంటే మీరు ఇంకొక 1 లక్ష ఎక్కువ వేసుకుంటే మీకు కూడా వస్తాయి. మీరు నెలకు 10,000 గవర్నమెంట్ ఎంప్లాయీ హోదాలో హ్యాపీగా బ్రతికేయచ్చు అనేసి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ట్రెండ్ అవుతున్న న్యూస్. ఇది మాట నేను చెప్పట్లేదు, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్గా వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళకి సంబంధించిన నాయకులకి చెప్పాడు. ఎవడైతే వాలంటరీ జాబ్స్ కోసం 5 లక్షలు అడుగుతున్నారో ఖబర్దార్ జాగ్రత్త, మీరెవడో వాలంటరీ జాబ్స్ కోసం 5 లక్షలు తీసుకోకండి, అది కరెక్ట్ కాదు అని చెప్పాడు. అంటే వాలంటరీ జాబ్స్ని అమ్ముకుంటున్నారని టీడీపీ పార్టీ వాళ్ళు తెలిసిపోయింది కదా. ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి క్లియర్గా చెప్తున్నాడు కదా, 5 లక్షలకు అమ్మకండి వాలంటరీ జాబ్స్ని అని. వాలంటరీ జాబ్స్ ప్రతి మండలంలో, ప్రతి విలేజ్లో అమ్మకానికి ఉన్నాయి. టీడీపీ గవర్నమెంట్ వాలంటరీ జాబ్స్ని అమ్ముతుంది. త్వరపడండి, ఈ ఆఫరు ఈ తరుణం మించినా దొరకదు. ఈ ఆఫర్ వ్యాలిడ్ ఎంతవరకు తెలియదు. ఎక్స్పెక్ట్ సూన్. ఆలోచించిన ఆశాభంగం మీ అందరికీ మంచి తరుణం మించినా దొరకదు. వెళ్ళండి, మీరు ఓట్లేసి గెలిపించిన గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మీ జేబులోంచి 5 లక్షలో 2 లక్షలో లేదంటే కాళ్ళు పట్టుకోను 1 లక్ష ఇచ్చి వాలంటరీ జాబ్స్ తెచ్చుకోండి. దెన్ ఓన్లీ వాలంటరీ జాబ్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. లేదంటే వాలంటరీ వ్యవస్థ మొత్తం భూస్థాపితం అయిపోతుంది. కొద్దిగన్నా సిగ్గు శరం ఉండాలి అధికార పక్షానికి. ప్రతిపక్షాలు ఒక మంచి విజన్ తోటి, మంచి ఆలోచనతోటి అవ్వాతాతలు, వికలాంగులు ఎవరైతే వెళ్ళలేరో బయటికి వారిని ఆలోచించి పెట్టింది ఈ వాలంటరీ వ్యవస్థ. ఎవరైతే విడోస్, భర్త చనిపోయిన వారు ఉన్నారో, చదువు తక్కువగా ఉండి వేరే జాబులకు వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు, అన్ని డిగ్రీలు చేసి జాబ్ రాకుండా ఖాళీగా ఉన్నారు, వాళ్ళందరి జీతభత్యాలని
వాళ్ళందరిని ఆదరిస్తూ వాళ్ళకి కొద్దిగా వెన్నుదన్నుగా ఉండి సపోర్ట్ చేయడానికి సృష్టించిందే, క్రియేట్ చేసిందే ఈ వాలంటరీ వ్యవస్థ. బట్ ఈ వాలంటరీ వ్యవస్థని ఇంత దారుణంగా మోసం చేయడానికి అధికార పక్షం చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, వాలంటీర్స్ పక్షాన గతంలో మాట్లాడిన ద గ్రేట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనసు రావట్లేదా? వాలంటీర్స్ మీద 2,70,000 మంది మీద జాలి కలగట్లేదా? వారికి ఇచ్చేటువంటి జీతం 5,000 కానీ వాళ్ళు చేసే పని చాలా ఎక్కువ. వారిని నోటి దగ్గర ముద్దలు లాగేసుకున్నారు. ఇప్పుడు ఎవరైతే వాలంటీర్స్‌గా కావాలంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అలా డబ్బులు వసూలు చేస్తే కాళ్ళు ఇరుగుతాయి అనేసి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా చెప్పడం జరిగింది. గత గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వాలంటరీ జాబ్స్‌ని అమ్ముకోలేక అమ్మారా? ఎవరన్నా ఒక రూపాయన్నా ఇచ్చారా వాలంటీర్స్? మీ గుండె మీద చేసుకొని మీరు నిజం మాట్లాడండి. ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత మమ్మల్ని రిజైన్ చేయమన్నారు అందుకే చేశామనేసి మీరు అపనిందలు గత ప్రభుత్వం మీద వేయటం కాదు. మీ గుండె మీద చేసుకొని చెప్పండి. ఇప్పుడు వచ్చిన వ్యక్తి మీకు న్యాయం చేస్తున్నాడా? వాలంటరీ వ్యవస్థ హ్యాపీగా ఉందా? గత ప్రభుత్వంలో మీరు వాలంటరీ జాబ్ కోసం ఒక్క రూపాయైనా స్పెండ్ చేశారా? లేదు కదా. ఇప్పుడు కొనుక్కోండి మీరు వాలంటరీ జాబ్స్ 2,00,000 నుంచి 5,00,000 హ్యాపీగా ఉండండి. 10,000 రూపాయలు వస్తాయి నెలకి. చూస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు, జాబుల కోసం డబ్బులు అడగటాలు, ప్రతి వాలంటరీకి 2,00,000 నుంచి 5,00,000 జాబ్ కోసం డిమాండ్ చేయటాలు ఈ గవర్నమెంట్లో మాత్రమే జరుగుతున్నాయి. ఇవన్నీ మీరు గమనిస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ విషయం అందరికీ చేరేలాగా షేర్ చేయండి. ఐఎమ్ మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.